వాళ్ళు చెప్పిన దానికి హౌస్ కొత్తగా యాడ్ అయిన వాళ్ళు కానీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కానీ ఎవరైనా వచ్చినప్పుడు టాపిక్ వచ్చినప్పుడు నా పేరు వచ్చేది. అలాగే వీళ్ళు ఇద్దరు ముగ్గురు బయట హౌస్ నుంచి ఎలిమినేట్ వెళ్తున్న వాళ్ళు కూడా నా పేరు చెప్పడం ఏమవుతుందంటే స్టార్టింగ్ వీక్స్ లో ఫస్ట్ 4-5 వీక్స్ లో అంటే నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది, నేను వచ్చి వెళ్ళినా సరే అంటే టాప్ 5 అని చెప్పి ఒకటి పెట్టుకోలేదు కానీ నేను ఐ గివ్ మై బెస్ట్, ఇచ్చి వెళ్దాం టాస్క్ లో కానీ ఎక్కడైనా సరే నా బెస్ట్ నేను ఇచ్చి వెళ్దాం అని చెప్పి నేను ఆలోచించి ఆడాను తప్ప ఎవరికి నేను వ్యతిరేకం అని నేను చెప్పను. అంటే ఇప్పుడు ఒక గేమ్ లో ఇప్పుడు రెండు టీం ఇప్పుడు ఏమైపోయిందంటే మీరు ఈ సీజన్ ఎస్పెషల్లీ ఈ సీజన్ మీకు డే 1 నుంచి కూడా రెండు టీమ్స్ కింద డివైడ్ అయిపోయాయి. ఒకటి టెనెంట్స్ అండ్ ఓనర్స్ కింద డే 1 నుంచి రెండు టీంల కింద డివైడ్ అయిపోయి ఆడినప్పుడు కూడా ఏమవుతుందంటే ఇక్కడ మా మీద పోటీ కన్నా ఫస్ట్ ఆ టీంని మేము ఎలిమినేట్ చేయాలని ఆలోచన ఉంటుంది. వాళ్ళకి మా మీద అలాగే ఉంటుంది, నాకు వాళ్ళ మీద ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, ఈ టీంలో ముందు పెద్ద తలకాయ ఎవరు హెడ్ ఎవరు అది చూసుకుంటారు. అంటే నేను అప్పటికి అంటే అప్పటికి ఫిజికల్ టాస్క్స్ లో నేను ఆడాను, నాకున్న దాంట్లో నేను బెస్ట్ ఇవ్వగలిగాను. ఈ ఎలిమెంట్స్ అన్ని ఏంటంటే రీజన్ వాళ్ళు నన్ను టార్గెట్ చేయడానికి. సెకండ్ వీక్ అయితే వాళ్ళు 6 కూడా నన్నే నామినేట్ చేశారు. అది పార్ట్ ఆఫ్ గేమ్. ఇప్పుడు వ్యతిరేకము లేదంటే ఒక ఎనిమిది ఇవేం కాదు, అక్కడ గేమ్ పద్ధతే అది. ఎవరి స్ట్రాంగ్ అయితే లేపేస్తారు కదా, ఎనీ గేమ్ అంతే కదా.